విశాఖ కీర్తి కిరీటంలో మరో మణి వచ్చి చేరేందుకు సర్వం సిద్ధమైంది. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ 1.35 లక్షల కోట్లతో 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కాసేపట్లో శంకుస్థాపన జరగనుంది. విశాఖ సమీపంలోని ఆనందపురం మండలం తర్లువాడలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. సీఎం చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో ఐటీ రంగాన్ని ఏలుతున్న బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల సరసన విశాఖ చేరబోతోంది. ఐటీ దిగ్గజం గూగుల్ కంపెనీ విశాఖలో భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ను నిర్మించబోతోంది. 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ కోసం దాదాపు 1,35,000 కోట్లతో భారీ పెట్టుబడి పెట్టనుంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, ఇవాళ విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కాసేపట్లో శంకుస్థాపన కార్యక్రమం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? విశాఖ నగరంలో మరొక మణిహారం వచ్చి చేరబోతుంది. మరికొద్ది నిమిషాల్లోనే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అనేది విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతుంది. దీనికి సంబంధించి మరికొద్ది నిమిషాల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా పలువురు ప్రముఖులు వస్తూ ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ డేటా సెంటర్ భూమి పూజ శంకుస్థాపనకు సంబంధించి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సైతం కూడా అశ్విన్ చేరుకున్నారు. అంతేకాకుండా మరొక వైపు భూపతిరాజు శ్రీనివాసరాజుతో పాటు ఇటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అలా అంతేకాకుండా ఇతర మంత్రులు సైతం కూడా అక్కడికి రావడం జరిగింది. మరికొద్ది నిమిషాల్లోనే ఈ భూమి పూజ కార్యక్రమం అనేది ప్రారంభించనున్నారు. ఆ అనంతరం సైతం కూడా ఈ గూగుల్ కు సంబంధించి ఏదైతే ఈ గూగుల్ డేటా సెంటర్ కు సంబంధించి భాగస్వామ్యంగా ఉన్నటువంటి అదానీ కనెక్ట్స్, అంతేకాకుండా ఎయిర్టెల్ నెక్స్ట్రా వంటి సంస్థ ప్రతినిధులు సైతం కూడా దీనికి హాజరు కానున్న నేపథ్యంలో ఇటు గూగుల్ ప్రతినిధులు, అలాగే ఇటు అదానికి సంబంధించి, అలాగే ఎయిర్టెల్ కి సంబంధించిన ప్రతినిధులందరితో కూడా ఆయన సమావేశం ఏర్పాటు కానున్నారు. ఇప్పటికే ఆయన నిన్న ఒక హోటల్లో సైతం కూడా భేటీ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సైతం కూడా ఒక సభను సైతం కూడా ఏర్పాటు చేశారు. ఆ సభలో సైతం కూడా వీరందరితో కూడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కూడా ప్రసంగించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 6.5 గిగావాట్స్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. దానికి సంబంధించి నేడు 1 గిగావాట్ కు సంబంధించి ఈ ప్రారంభోత్సవం అనేది జరగనుంది. దీనికి వైజాగ్ మెగా డేటా సెంటర్ గా ప్రస్తుతానికి దీన్ని నామకరణం చేసి దాన్ని ఇప్పుడు భూమి పూజ అనేది చేస్తూ ఉన్నారు. మొత్తం 3 ప్రాంతాల్లో ఈ గూగుల్ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు తర్లవాడలో తో పాటు ఇటు అడివరం, అలాగే అనకాపల్లి జిల్లా రాంబిల్లో సైతం కూడా ఈ డేటా సెంటర్లను సైతం కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సముద్ర గర్భం ద్వారా ఈ డేటా కేబుల్ను ఏర్పాటు చేయడం ద్వారా వివిధ దేశాలకు డేటా ట్రాన్స్ఫర్ అనేది సులభతరం అవుతుంది. ఈ నేపథ్యంలో అనేక డేటా సెంటర్లు సైతం కూడా ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. దీంతో దాదాపుగా 1,88,000 మందికి సైతం కూడా ఉద్యోగ అవకాశాలు అయితే లభించే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఈ క్లౌడ్ సంబంధించిన ఈ వ్యవహారాలన్నీ కూడా త్వరితగతిన జరిగే అవకాశం ఉంది. ఈ రంగంలో ఉన్నటువంటి నిపుణులకు సైతం కూడా భారీగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ డేటా సెంటర్ ఏర్పాటు కాకపోవడం వల్ల ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో మొత్తం విశాఖ రూపురేఖలే మారిపోతాయని చెప్పి ఇటీవల కాలంలో సైతం కూడా గూగుల్ సంబంధించిన CEO సుందర్ పిచ్చే సైతం కూడా తెలపడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక రూపురేఖలు అనేవి కూడా మారిపోబోతూ ఉన్నాయి. ఆసియా ఖండానికి చూసుకున్నట్లయితే కనుక ఏసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఇప్పుడు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో దానికి గేట్వేగా విశాఖపట్నం అనేది మారబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే కనుక ఇటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు ఐటీ రంగాన్ని ఏలుతూ ఉన్న నేపథ్యంలో ఆ నగరాల సరసన విశాఖపట్నం అయితే నిలవనుంది. ఎందుకంటే అతిపెద్ద ప్రాజెక్టు ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు కాబోతూ ఉన్న నేపథ్యంలో అనేక ఐటీ సంస్థలతో పాటు డేటా సెంటర్లు సైతం కూడా ఇక్కడికి పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అనేక సంబంధించిన ఐటీ కంపెనీలు సైతం కూడా ఇప్పటికే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు రావడం జరిగింది. మరికొన్ని ఐటీ సెంటర్లకు సైతం కూడా శంకుస్థాపన చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ప్రభుత్వం ఉత్తరాంధ్ర వాసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ రోజు భూమి పూజ కార్యక్రమం జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఈ డేటా సెంటర్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ జార్జ్.